హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మార్చ్ 5, 2020 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైట్స్ ఆర్ రాంగ్. అంటే ఇప్పుడు హక్కులా లేకపోతే ఇది తప్ప, ఇది హక్కా తప్ప అనే దాని గురించి డిస్కషన్ జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా సిఏఏ చట్టానికి సంబంధించింది. అంటే మనం ఇప్పుడు కొత్తగా సిఏఏ 2019 అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చాం కదా. దాంట్లో ఇంటా బయట అనేది దీని మీద తీవ్రమైన వ్యతిరేకతలు ఉన్నాయన్నమాట. అది అసలు నిజంగా అది రైటా, హక్కా, లేకపోతే అది ఏమన్నా తప్ప అనే దాని గురించి మన భారతదేశంలోని కోర్టులో కానీ లేకపోతే యుఎన్లో ఉన్న బాడీ అంటే యునైటెడ్ నేషన్స్లో బాడీస్లో కానీ ఈ విషయం అనేది నలుగుతూ వస్తుందన్నమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. యుఎన్ బాడీ సిఏఏ మూవ్ మే బీ అన్వాంటెడ్ బట్ గవర్నమెంట్ మస్ట్ అబైడ్ బై ఇట్స్ ఈక్వల్ ప్రొటెక్షన్ డ్యూటీ. అంటే ఇప్పుడు యుఎన్ బాడీస్ సిఏఏమో అనేది అంటే ఈ యునైటెడ్ నేషన్ బాడీలో ఈ సిఏఏ సంబంధించిన అంశాన్ని లేవనెత్తడం అనేది అది అన్వాంటెడ్ అనమాట, అనవసరమైన విషయం అనమాట. బట్ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే దాన్ని పూర్తిగా కట్టుబడి ఉండాలి. దేనికోసం? దానికి ఈక్వల్ ప్రొటెక్షన్ డ్యూటీ అంటే ఆ ప్రొటెక్షన్ ఇచ్చేటట్టు దానికి ఆ చట్టానికి సరైన విధానాన్ని ఒక డ్యూటీ లాగా భావించాలి. దాన్ని ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా చేసే బాధ్యత అనేది గవర్నమెంట్ మీద ఉంది అని చెప్తున్నారు. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దాం. అబైడ్ ఒబే కట్టుబడు, ఎమికస్ క్యూరియా an impartial advisor to a court of law in a particular case, litigation, legal action, వాద్యము, పర్స్పెక్టివ్, వ్యూ పాయింట్, స్టాండ్ పాయింట్, ప్రభావము, మూట్, రైజ్, బ్రింగప్, మెరుగుపరచు, సొలిటరీ, హెల్త్ఫుల్, బెనిఫిషియల్, ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన, లెటర్, లాటర్, తరువాత, ఫ్లా, డిఫిక్ట్, ఫాల్ట్, దోషము, పర్గ్, రిమూవ్, క్లియర్ అవుట్, శుభ్రపరచు, ఫ్రెటర్నిటీ, గ్రూపు, సమాజము, స్టౌట్, స్ట్రాంగ్, టఫ్, బలమైన, కాంట్రవీన్, బ్రేక్, వయలెంట్, అతిక్రమించు, కోవెనెంట్, కాంట్రాక్ట్, అగ్రిమెంటు, ఒప్పందము, బట్రస్, సపోర్ట్, స్ట్రెంగ్థెన్, ఆధారము, ఎవేడ్, ఎల్యూడ్, అవాయిడ్, తప్పించుకొను, ఆబ్లిగేషన్, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, డిస్క్రిమినేటరీ, బయాస్డ్, వివక్షత. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సిఏకి సంబంధించిన ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు మన రాబోయే కాలంలో మనకి ఎగ్జామ్స్లో కూడా ఈ సిఏ చట్టం మీద చాలా ఆర్టికల్స్ కానీ లేకపోతే చాలా వరకు వీటికి సంబంధించిన బిట్స్ అనేవి రావచ్చు అనమాట. మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసులలో కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఈ ఆర్టికల్. దీంతోపాటు ఈ డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కానీ ఈ ఆర్టికల్ ఈ వీడియో చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ మీ పేపర్లో చదవబోయే ముందు ఆ డిఫికల్టీ వర్డ్స్ మీరు ఒకసారి చదివిన తర్వాత ఈ ఆర్టికల్ చదివితే కనుక మీకు ఈజీ అవుతుంది అనమాట. ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈజీగా ఉంటుంది. తర్వాత మీకు ఈ పేపర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను నేను. అంటే ఎవరికైతే హిందూ పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఒకటి ఇస్తాను, నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. దాంట్లో ఈ పేపర్ ఉంటుంది. సో మీరు ఆ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎవరైనా ఆ పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు కూడా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇక ఆర్టికల్లోకి వెళితే ద అప్లికేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ సీకింగ్ టు బీ హియర్డ్ యాజ్ ఎమికస్ క్యూరీ in the pending litigation in the Supreme Court against the Citizenship Amendment Act 2019 is undoubtedly an unusual step. అంటే ఇప్పుడు మనకినా చూసుకుంటే ఈ యొక్క హై కమిషనర్ సంబంధించి హ్యూమన్ రైట్స్ సంబంధించిన హై కమిషనర్ తర్వాత ఈ యొక్క మధ్యవర్తిగా ఉంటూ ఈ పెండింగ్ కేసు ఏదైతే ఈ వాద్యం అనేది ఈ సుప్రీంకోర్టులో ఉంది. ఈ సిటిజన్షిప్ ఎగనెస్ట్గా అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి ఎగనెస్ట్గా ఈ యొక్క వాద్యం అనేది సుప్రీంకోర్టులో ఉందన్నమాట. ఇది అన్యూజువల్ స్టెప్ అనమాట. ఇది ఖచ్చితంగా అన్డౌటెడ్లీ అంటే ఎటువంటి సందేహం లేకుండా ఇది అసాధారణమైన ఒక పనిగా మనం చూడవచ్చు అనమాట. యాజ్ ఎక్స్పెక్టెడ్ ద గవర్నమెంట్ సీస్ ఇట్ యాజ్ అన్వాంటెడ్ ఇంటర్ఫియరెన్స్. అంటే ఇప్పుడు మనం కనుక గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇది అనవసరంగా కలగజేసుకుంటున్నారు, అన్వాంటెడ్ ఇంటర్ఫియరెన్స్ అనమాట, అనవసరంగా కలగజేసుకున్నట్లు ఉందన్నమాట. ఇట్ డస్ అపియర్ దట్ ద మూవ్ ఈజ్ అన్నెసరీ యాజ్ ద గ్లోబల్ హ్యూమన్ రైట్స్ పర్స్పెక్టివ్ దట్ హై కమిషనర్ మిచెల్ బ్యాచిలెట్ జెరియా hopes to present is most likely to be raised by some of the petitioners themselves. అంటే ఇప్పుడు ఇదే కాకుండా దీనితో పాటు ఈ యొక్క గ్లోబల్ హ్యూమన్ రైట్స్ పర్స్పెక్టివ్ వాళ్ళ యొక్క వ్యూ ప్రకారం కూడా అక్కడ హై కమిషనర్ అయినటువంటి మిచెల్లీ బ్యాచిలెట్ జేరీ అనే లేడీ ఎవరైతే ఉన్నారో కమిషనర్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా తన యొక్క పిటిషనర్తో ఇలాంటి దాన్ని ఒక యునైటెడ్ నేషన్లో పెట్టడం అనేది కూడా ఇలానే ఫీల్ అవుతున్నారు అనమాట. ఇది ఒక అన్వాంటెడ్ లానే ఫీల్ అవుతున్నారు. After all, most of the 140 odd petitions argue
that the CAA fails to extend the equal protection of law to all immigrants in the country. అంటే ఇప్పుడు 140 మంది పిటిషన్ అంటే దీనికి వ్యతిరేకంగా 140 మంది పిటిషన్స్ ఫైల్ చేశారనమాట. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అంటే ఏమి వాదిస్తున్నారు అంటే ఈ సిఏఏ అనేది ఇది పూర్తిగా విఫలమైంది. దేని ద్వారా ఎవరైతే ఈక్వల్ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది, ఎవరికి ఇతర దేశాల నుంచి వచ్చిన ఆల్ మైగ్రెంట్ అంటే వలసదారులు కానీ అక్కడి నుంచి వచ్చేసిన అందరూ అన్ని రకాలైన పరువులకి ఈ యొక్క సమానమైన న్యాయాన్ని చేకూర్చడంలో ఈ చట్టం విఫలమైందని చెప్పేసి వీళ్ళందరూ కూడా వాదిస్తున్నారు అనమాట. బట్ టు బీ ఫెయిర్, ద హై కమిషనర్ ఈజ్ నాట్ సీకింగ్ టు బీ ఏ పిటిషనర్. కానీ ఇక్కడ మనకు ఒక మంచి అంశం ఏంటంటే ఎవరైతే ఈ హై కమిషనర్ ఉందో ఆ హై కమిషనర్ మాత్రం పిటిషనర్ అంటే దీని మీద పిటిషనర్ అంటే ఏంటి, దీని మీద వాద్యం వేసేవాళ్ళు మాత్రం కాదనమాట. ఆన్ ద కాంట్రరీ, షీ ఈజ్ ఆఫరింగ్ ద అన్డౌటెడ్ ఎక్స్పర్టైజ్ దట్ ద premier UN body possesses in aid of the court. అంటే కానీ ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె యూఎన్ బాడీ కూడా ఒక సలహా ఇచ్చిందనమాట. వాళ్ళని ఒప్పుకుంటూ వాళ్ళు యాక్సెప్ట్ చేసిందనమాట. అంటే వాళ్ళు ఏదైనా వాద్యం వేయాలనుకుంటే లేకపోతే పిటిషన్ ఫైల్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఆ కోర్టులో చేయొచ్చు అని ఒక అంశాన్ని లేవనెత్తిందనమాట. షీ హ్యాస్ అప్రిషియేటెడ్ ద amendment positive side, nothing its potential to redress the irregular condition of some migrants through a quicker citizenship process. అంటే ఇప్పుడు ఆమె కూడా ఈ యొక్క చట్టంలో ఉన్న కొన్ని మార్పులు అనేవి అంటే పాజిటివ్ సైడ్స్ని చూసి ఆమె కూడా సపోర్ట్ చేసింది. కానీ ఆమె దీనికి ఎటువంటి పొటెన్షియల్ కంటే బలంగా దీన్ని మార్చాలంటే దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే కొత్తగా వచ్చే ఇమిగ్రెంట్స్ ఎవరైతే వలసదారులకి తొందరగా సిటిజన్షిప్ ఇచ్చే ప్రాసెస్ని గురించి ఆమె మాత్రం ఎటువంటి చర్య కానీ అంటే ఎటువంటి విధానాన్ని కానీ చెప్పలేదు. అంటే ఆమె సపోర్ట్ చేసింది కానీ దాని నెగిటివ్ పాయింట్స్ గురించి ఏమీ మాట్లాడలేదు అనమాట. ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ ద కోర్ట్ హ్యాజ్ రిలైడ్ on principles contained in international legal instruments in some of its judgments. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ కోర్ట్ అనేది ఇలాంటి వాటి మీద చాలా ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ లీగల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించిన ఈ యొక్క ప్రిన్సిపల్స్ మీద ఆధారపడే ఈ జడ్జిమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. ద మూడ్ క్వశ్చన్ ఈజ్ వెదర్ ద యుఎన్ హై కమిషనర్ అవుట్ టు బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు అసిస్ట్ ద కోర్ట్ ఇన్ ద మ్యాటర్. అంటే ఇక్కడ మెరుగుపరిచే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనం మూట్ అంటే ఏంటంటే మెరుగుపరచడం. మెరుగుపరిచే క్వశ్చన్ ఏంటంటే ఈ యుఎన్ హై కమిషనర్ ఏదైతే ఉందో ఒక ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట. కోర్టుని దీంట్లో కలగజేసుకునే ఒక అవకాశాన్ని ఇస్తుందా ఆర్ వెదర్ ఈవెన్ వితౌట్ సచ్ అసిస్టెంట్ అంటే అలా అవకాశాన్ని ఇవ్వకుండా లేకపోతే ఏమీ చేయకుండా ద కోర్ట్ విల్ countenance arguments based on the solitary provisions of international conventions that India is a part to. అంటే అలా కలగజేసుకునే అవకాశాన్ని ఇస్తుంది ఈ కమిషనర్. లేకపోతే ఈ కోర్టుకి అలాంటి కలగజేసుకునే అవకాశం ఇవ్వకుండా ఆ కౌంటెనెన్స్ ఆర్గ్యుమెంట్ అంటే దానికి వ్యతిరేకంగా జరిగే ఏవైతే ఆర్గ్యుమెంట్లో బేస్డ్గా చూసుకుని సంతృప్తికరమైన ఆరోగ్యకరమైన సొలటరీ అంటే ఏంటంటే సంతృప్తికరమైన ఆరోగ్యకరమైన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ కోర్టుకు సంబంధించి ఆ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో దానిలో ఇండియా కూడా భాగమైనటువంటి చట్టంలో కూడా దాన్ని ఉద్దేశించి వీళ్ళు డైరెక్ట్గా నిర్ణయం తీసుకుంటారనే అంశం ఇప్పుడు మనకు ఆలోచించాల్సిన అవసరం అంటే కొంచెం మనల్ని ఇబ్బందుల్లో పెడుతున్న అంశం కావచ్చు లేకపోతే అది సపోర్ట్ చేస్తున్న అంశం కావచ్చు ఏదన్నా చెప్పొచ్చు అనమాట. నీడ్లెస్ టు సే ద ఎమికస్ బ్రీఫ్ మే నాట్ బీ నెసరీ ఇన్ ద లేటర్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు మనం నీడ్లెస్ అంటే ఖచ్చితంగా మనం చెప్పాల్సిన విషయం అంటే అనవసరంగా అయినా సరే చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ మధ్యవర్తి ఉన్నాడో ఎమికస్ ఎవరైతే ఉన్నారో అసలు అతను తర్వాత సిచ్యువేషన్లో రాబోయే కాలంలో అతని యొక్క ప్రయోజనం అనేది మనకు ఉండదు, అన్నెసరీ అనమాట. నాట్ బీ నెసరీ, అతని యొక్క ప్రయోజనం అనేది మనకు అవసరం ఉండదన్నమాట. ద మోడీ గవర్నమెంట్ మే బీ అన్హ్యాపీ విత్ ద యుఎన్ రైట్స్ బాడీస్ ఓవర్ రీచ్ బట్ ఇట్ విల్ హ్యావ్ టు బీ అండర్స్కోర్డ్ దట్ ద సిఏఎస్ ఫ్లాడ్ స్ట్రక్చర్ అండ్ ద aggressive manner in which it was initially linked with a post-implementation exercise to purge the country of illegal migrants have contributed to the present situation. అంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అనేది చాలా అన్హ్యాపీగా అంటే చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. యుఎన్ రైట్స్ బాడీ సంబంధించింది వీళ్ళు ఓవర్ రీచ్ అనమాట. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేయటం, ఈ అంశాన్ని ఎక్కువగా దీనికి స్కోప్ ఇవ్వటం దాని గురించి. దాంతోపాటు ఏంటంటే ఈ ఫ్లాడ్ స్ట్రక్చర్ అనమాట. ఈ సిఏ యొక్క అమలు చేసే విధానం కూడా ఒక పొరపాట్ల దోషాలతో కూడిందనమాట. తర్వాత ఈ యొక్క అగ్రెసివ్ మేనర్ అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వీళ్ళు వ్యవహరించిన విధానం కూడా ఏంటంటే ఒక అగ్రెసివ్గా ఉందన్నమాట. దాన్ని ఎలా లింక్ చేశారు, ఇంప్లిమెంటేషన్ ఎక్సర్సైజ్ని ఏం చేశారు, ఈ కంట్రీకి సంబంధించిన ఏదైతే పూర్తిగా ప్రక్షాళన చేయాలా ఒక్కసారిగా ప్రక్షాళన చేయాలనే భావంతో వీళ్ళు ఒక అగ్రెసివ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఎందుకని భారతదేశానికి వేరే దేశం నుంచి వస్తున్న ఇలీగల్ ఆ వలసదారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఉన్న ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలాంటి పరిస్థితి అవసరం అని చెప్పేసి వీళ్ళు ఇలాంటి ఒక తప్పుడుతో దోషంతో కూడిన యొక్క విధానాన్ని అవలంబించారనమాట. ద పొలిటికల్ అపోజిషన్ సెక్షన్స్ ఆఫ్ ద లీగల్ ఫెటర్నిటీ academicians and commentators have made a strong case that making religion a factor to include certain categories for a fast-tracked naturalization process is a violative of secular principles. అంటే ఇప్పుడు పొలిటికల్ అపోజిషన్, రాజకీయంగా అపోజిషన్ ఉన్నవాళ్ళు, తర్వాత లీగల్ అంటే ఒక లీగల్ ఫెటర్నిటీ, ఒక గుంపుగా ఉన్నవాళ్ళు, సమాజంగా ఉన్నవాళ్ళు, చట్టపరమైన సమాజంగా ఉన్నవాళ్ళు, తర్వాత అకాడమిషియన్స్ అంటే ప్రతి సంవత్సరం ఉండే ఆ యొక్క విధానాన్ని అవలంబించే వాళ్ళు అకాడమిషియన్స్ అవ్వచ్చు. తర్వాత ఎవరైతే దీన్ని కామెంట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకసారిగా దీన్ని ఈ చట్టాన్ని ఏమన్నారంటే ఇది మత ప్రాతిపదికన ఏర్పడిన ఒక చట్టంగా తీసుకొచ్చి దీన్ని ఫాస్ట్ ట్రాక్డ్గా ఇక న్యాచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా అంటే సహజపూర్వమైన పద్ధతి ద్వారా ఇది ఏం చేస్తుంది అంటే సెక్యులరిజం అంటే భారతదేశ లౌకిక ధర్మాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి వీళ్ళందరూ భావిస్తున్నారు అనమాట. ద గవర్నమెంట్స్ స్టౌటెడ్ డిఫెన్స్ ఆఫ్ ద సిఏఏ ఈజ్ దట్ నో కరెంట్ ఇండియన్ సిటిజన్స్ వుడ్ బి ఎఫెక్టెడ్ అండ్ that it was mean to help persecuted minorities in countries where Islam was the state religion. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని చాలా బలంగా స్టౌట్ అంటే బలంగా దీన్ని ఎదుర్కొంటుందన్నమాట. ఏమని చెప్తుందంటే సిఏఏ చట్టం వల్ల భారతదేశంలో ఉన్న పౌరులకి ఎటువంటి నష్టం అనేది వాటిల్లదు. ఎవరైతే ఇస్లామిక్ దేశాల్లో మతపరమైన హింసకు గురి అవుతున్నారో, ఈ ఇస్లామేతరులు మతపరమైన హింసకు గురి అవుతున్నారో వాళ్ళకు మాత్రమే ఇది ఎమ్మటే వాళ్ళకి సిటిజన్షిప్ని ఇచ్చి అంటే వాళ్ళకి పౌరసత్వాన్ని ఇచ్చి వాళ్ళని కాపాడడం కోసం చేసిన చట్టం అని మాత్రమే గవర్నమెంట్ అనేది చాలా గట్టిగా తన వాదన వినిపిస్తుంది. ఇన్ ఎడిషన్ టు హ్యావింగ్ టు డిశ్చార్జ్ ద బర్డన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ ద సిఏఏ డస్ నాట్ contravene the constitution, the government would have to demonstrate that it is not in violation of provisions of the international covenant on civil and political rights. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే తన యొక్క బర్డన్ ఏదైతే ఉందో దాని భారాన్ని సిఏఏ చట్టానికి సంబంధించి చెప్పుకుంటూ వస్తుందన్నమాట. ఇది రాజ్యాంగాన్ని అతిక్రమించేది, కాంట్రవీన్ అంటే అతిక్రమించే అంశం కాదు ఈ సిఏఏ చట్టం అనేది. దాంతోపాటు గవర్నమెంట్ ఇంకా ఏం చెప్తుంది అంటే ఏదైతే ఇంటర్నేషనల్ కోర్టులో ఉన్న ఏదైతే ఒప్పందాలు, కోవెనెంట్ అంటే ఏంటంటే ఒప్పందాలు అనమాట, అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అగ్రిమెంట్లకి ఈ సివిల్ పరంగా పొలిటికల్ రైట్స్ పరంగా ఎటువంటి యొక్క వైలేషన్ జరగట్లేదు, అంటే వాటిని ఎవరు అతిక్రమించట్లేదు, వైలేట్ చేయట్లేదు అని చెప్తూ వస్తుందన్నమాట. మిస్ బచ్లెట్స్ అప్లికేషన్ మార్షల్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ గ్లోబల్ హ్యూమటేరియన్ లా టు బట్రస్ హర్ పాయింట్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క మనం చెప్పుకున్నాగా హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ఈ బిచ్లెట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అప్లికేషన్ ఏంటంటే దానికి చాలా ఇంపార్టెంట్ ఏర్పడిందనమాట. దేనివల్ల గ్లోబల్ హ్యూమటేరియన్ అనే ఒక చట్టం అనేది ఆమె యొక్క పాయింట్ని ఇంకా బలపరుస్తుందనమాట. బట్రస్ అంటే దాన్ని సమర్థిస్తుందనమాట. ద కోర్ట్ మే ప్రాబబ్లీ నాట్ టేక్ హర్ అసిస్టెన్స్. కానీ ఇప్పుడు కోర్ట్ అనేది ఆమె యొక్క ఏదైతే అసిస్టెంట్ ఆమె యొక్క సహాయాన్ని మాత్రం ఏమీ తీసుకోదు. బట్ దేర్ ఈజ్ అ లిటిల్ డౌట్ దట్ ద సెంటర్ కెనాట్ evade its obligation to enact non-discriminatory legislation, grant all migrants equal protection and abide by any non-derogable principle of non-refoulement. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇక్కడ అసిస్టెన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ కొంచెం డౌట్ ఉందన్నమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది పూర్తిగా అవాయిడ్ అంటే తప్పించుకుంటుందన్నమాట. ఏదైతే తన బాధ్యత, అప్లికేషన్స్ అంటే బాధ్యత, తన బాధ్యతల నుంచి తప్పించుకుంటుంది. ఎలాంటి చట్టాన్ని చేయడానికి అంటే ఒక వివక్షత రహితమైన ఒక చట్టాన్ని తయారు చేయడానికి. ఎవరి కోసం? ఎవరైతే మైగ్రెంట్స్ ఉంటారో వేరే దేశం నుంచి మన భారతదేశానికి వచ్చే ఎవరైతే వలసవాదులో వాళ్ళందరికీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్టుగా, లేకపోతే నాన్ డిలాబరేట్ అంటే నాన్ డిరోగబుల్ అంటే అసలు అర్థం పర్థం లేని ఏదైతే ఈ ప్రిన్సిపల్ ఉందో, ఏంటి ఎవరైతే అక్కడ పర్సిక్యూషన్ హింసకు గురై మన దేశానికి వచ్చారో మళ్ళీ వాళ్ళని అక్కడికే పంపించడం అంశాన్ని రీఫ్యూయల్మెంట్ అంటారనమాట. రీఫ్యూయల్మెంట్ అంటే వాళ్ళని హింసకు గురయ్యే ప్లేస్కి మళ్ళీ వాళ్ళని తిరిగి పంపించడం అని ఏమంటారంటే రీఫ్యూయల్మెంట్. అలాంటి సంబంధించిన అంశాలని మన భారతదేశం ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా అందరూ చూస్తున్నట్లు ఉందన్నమాట ఇది. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అడ్వాంటేజ్ బీబీ. అంటే ఇప్పుడు మన అడ్వాంటేజ్ బీబీ అంటే ఏంటంటే అండి, బీబీ అంటే మా యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఒక గర్ల్ ఫ్రెండ్ అనమాట. అంటే యూరోపియన్కి ఒక నాన్ యూరోపియన్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. యూరోపియన్ దేశాల్లో ఉండే వాళ్ళకి నాన్ యూరోపియన్ గర్ల్ ఫ్రెండ్ అంటే వేరే దేశం యొక్క గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. అడ్వాంటేజ్ బీబీ అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ అనేది
ఆ యూరోపియన్ దేశాలు ఒక మిత్ర దేశం. అది యూరోపియన్ దేశం కాకపోయినప్పటికీ కూడా ఈ యూఎస్కి ఈ యూరోపియన్ దేశాలకి అది ఒక మిత్ర దేశం అనమాట. ఇప్పుడు ఎవరు అడ్వాంటేజ్ అవుతున్నారంటే ఇజ్రాయెల్ అడ్వాంటేజ్ అవుతుంది. అంటే అడ్వాంటేజ్ బీబీ అంటే నాన్ యూరోపియన్ గర్ల్ఫ్రెండ్ కాబట్టి ఇజ్రాయెల్ అనేది. ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన ఆర్టికల్ అండి. ఇజ్రాయెల్లో ఆ యొక్క పరిపాలన అనేది బాగా అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకని ఇప్పుడు గట్టిగా 3 సార్లు అనేవి ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 3 సార్లు ఎలక్షన్లు కూడా ఎవరికి ఒక మెజారిటీ రాలేదు. బెంజమిన్ నెతన్యాహు అనేది ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అతనికి కూడా ఇప్పుడు మెజారిటీ రాలేదు. కానీ మెజారిటీ రానప్పుడు కూడా అతనే గవర్నమెంట్ ఫామ్ చేసే యొక్క అవకాశం అయితే ఉందని చెప్పే ఆర్టికల్ అనమాట. సో ఒకవేళ అతను కనుక అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉండబోతాయి అని చెప్పబోతున్నారు. ఒకసారి చూద్దాం ఈ ఆర్టికల్ని. అందర్ టర్మ్ ఫర్ నేతాన్యాహు బూడీస్ ఇల్ ఫర్ వెస్ట్ ఏషియా అండ్ పాలస్తీనా. అంటే ఇప్పుడు ఇంకోసారి కనుక నేతాన్యాహు అనే అతను మళ్ళీ అధికారాన్ని కనుక చేపడితే, అతను కనుక అధికారంలోకి వస్తే కీడు, బూడీస్ అంటే ఏంటంటే కీడును సూచించే విధంగా ఉంది. ఎవరికి అంటే కీడును సూచించే విధంగా ఒక రోగంలాగా ఉంటుంది. ఎవరికంటే వెస్ట్ ఏషియాకి, ఈ పశ్చిమ ఆసియా దేశానికి, పాలస్తీనాకి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి, కీడు సంఖ్య విధంగా ఉంటుందని చెప్తున్నాను అనమాట. దీంట్లో కలబోయే ఉంది. దీంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ చూద్దాం. బోడీ, అన్హ్యాపీ, ఆగర్, కీడును సూచించు, రిఫరెండం, పాపులర్ ఓట్, శాసనము, తీర్పు, బ్లాక్, ఎలియన్స్, అసోసియేషన్, కూటమి, కోయిలేషన్, ఎలియన్స్, యూనియన్, సంకీర్ణ, డిస్అగ్రిమెంట్, వేరే అభిప్రాయాలు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, నో బ్లాక్ మేనేజర్ టు విన్ ఏ క్లియర్ మెజారిటీ ఇన్ మండేస్ ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎలక్షన్స్, ద థర్డ్ ఇన్ 12 months, బట్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు హ్యాస్ ఎమర్జ్డ్ ద క్లియర్ లీడర్ టు బిడ్ ఫర్ గవర్నమెంట్ ఫార్మేషన్. అంటే ఇప్పుడు మనం కనుక నో బ్లాక్ అంటే ఏంటంటే ఏ సంకీర్ణ ప్రభుత్వం కూడా, అంటే ఏ కూటమి కూడా అక్కడ క్లియర్ మెజారిటీ అనేది రాలేదనమాట. మండే జరిగిన ఇజ్రాయెల్లో జరిగిన పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఇది 3వసారి జరిగినాయి. మొత్తం 12 నెలల్లో 3వసారి, అంటే ఈ మెజారిటీ రాపోయేసరికి అక్కడ రిపీటెడ్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల ఈ 12 నెలల కాలంలో 3వసారి జరిగిందనమాట ఎలక్షన్స్. మెజారిటీ రాపోయినప్పటికీ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహుకి మాత్రం ఒక క్లియర్గా అతను గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం, ఒక క్లియర్ లీడర్గా ఒక అవకాశం వచ్చిందనమాట. వెన్ 99% ఆఫ్ ద ఓట్ వర్ counted, his Likud party won 36 seats while its rival farmer general Benny Gantz blue and white got 33. అంటే ఇప్పుడు మొత్తం 99% ఓట్లు లెక్కేస్తే కనుక ఆయనకి 36 సీట్లు అనేవి వచ్చినాయి అనమాట. ఎవరికి? ఇప్పుడు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే నేతాన్యాహుకి, అతను అపోజిషన్ లీడర్ అంటే జనరల్ బెనీ గ్యాడ్జిక్ మా బ్లూకి, తర్వాత ఆ వైట్కి ఇద్దరికి కలిపి కూడా 33 స్థానాలు మాత్రమే వచ్చినాయి. ద ప్రైమ్ మినిస్టర్స్ రైట్ రిలీజియస్ కోయిలేషన్ విచ్ ఇంక్లూడ్ షాస్, యునైటెడ్ టరాహ్, జుదాయిజ్ అండ్ యమీనా హ్యాస్ 58 సీట్స్. అంటే ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన, అంటే ఈ నేతన్యాహుకి సంబంధించిన ఏదైతే రైట్ రిలీజియస్ కోయిలేషన్ అంటే మతపరమైన సంకీర్ణ ప్రభుత్వం ఏంటంటే షాల్ కానీ, యునైటెడ్ టహరా, జూడిజం కానీ, యెమెన్కి మొత్తం కలిపి కూడా వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయంటే 50 స్థానాలు వచ్చినాయన్నమాట. ది 3 sort of మెజారిటీ ఇన్ ద 120 member నెసెంట్. అంటే ఇప్పుడు మొత్తం కనుక చూసుకుంటే ఈ 3 పార్టీలకు మనం చూసుకుంటే, అంటే బెంజమిన్ నేతన్యాహుకు సంబంధించిన పార్టీ కానీ, ఆయన సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించింది కానీ, లేకపోతే ఆయన యొక్క అపోజిషన్ వాళ్ళకి సంబంధించి మొత్తం చూసుకున్నా కానీ, ఈ 120 నెసెంట్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క పార్లమెంట్ పేరు అనమాట. ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ పేరు ఇది. సో మొత్తం 120 స్థానాల్లో ఎవరికి కూడా క్లియర్ మెజారిటీ రాలేదనమాట. ఇజ్రాయెల్ బీటిన్యూ లెడ్ బై సెక్యులర్ నేషనలిస్ట్ అవగాడర్ లిబర్మ్యాన్ కింగ్-మేకర్ ఆఫ్టర్ ద లాస్ట్ 2 polls బట్ హూ చూస్ నాట్ టు సపోర్ట్ ఎనీ సైడ్ గాట్ 7 seats. ఎవరైతే ఈ ఇజ్రాయేలీ బెటిన్యూ అనే ఒక అతను ఎవరైతే ఉన్నారో, నేషనలిస్ట్ అవగేటర్ లేబర్ మ్యాన్ అనే ఇతను ఒక కింగ్ మేకర్ అనమాట. అతను కూడా ఒక పార్టీ ఉంది. అతనికి సంబంధించిన పోల్స్లో ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే నేను ఎవరి సైడ్లో సపోర్ట్ చేయనని చెప్పాడు. ఆయనకు మాత్రం 7 స్థానాలు వచ్చినాయి అనమాట. ఫర్ మిస్టర్ నేతాన్యాహు దిస్ వాజ్ ఏ రిఫరెండమ్ ఆఫ్ సార్ట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క నేతాన్యాహుకి ఇది ఒక శాసనంలాగా ఏర్పడింది అనమాట. కొన్ని రకాలైనటువంటి సార్ట్స్ అంటే కొన్ని రకాల కలయిక లాంటి శాసనంగా తయారైంది. ఇఫ్ హీ ఫైట్ ద లాస్ట్ 2 polls అండర్ ద థ్రెట్ ఆఫ్ బీయింగ్ చార్జ్డ్ ఫర్ కరప్షన్, దిస్ టైమ్ హీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ చార్జ్డ్. అంటే ఇప్పుడు లాస్ట్ 2 ఎలక్షన్స్, అంటే ఇది 3వసారి జరిగే ఎలక్షన్స్లో చూసుకుంటే కనుక లాస్ట్ 2 times ఏమైంది, ఇతను యొక్క కరప్షన్ ఛార్జెస్ మేబీ, అంటే ఇతని మీద కరప్షన్ అంటే అవినీతి ఆరోపణల మీద ఈయన యొక్క ఎలక్షన్లో పాల్గొన్నాడు. కానీ ఈ లాస్ట్ టైం కనుక చూసుకుంటే ఆల్రెడీ ఈయన మీద ఛార్జ్ అనేది ఫైల్ అయిపోయింది అనమాట. అవినీతి ఆరోపణ అనేది నిర్ధారణ అయిపోయింది, అంటే ఛార్జ్ అనేది పెట్టేశారు వీళ్ళ మీద. హీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అపియర్ ఇన్ కోర్ట్ లేటర్ దిస్ మంత్. అంటే ఈ నెల తర్వాత ఆయన కోర్టు ముందు కూడా హాజరుపడాల్సిన అవసరం ఉంది. స్టిల్ లిక్విడ్ ఇంప్రూవ్డ్ ఇట్స్ టాలీ
ఫ్రమ్ 32 ఇన్ సెప్టెంబర్ టు 36 నౌ. అంటే ఇంత అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా సెప్టెంబర్లో ఆయనకు 32 స్థానాలు వస్తే ఇప్పుడు ఆయనకి 36 స్థానాలతో ఆయన ఇంకా కొంచెం పెరిగాడనమాట. వైల్ మిస్టర్ నెతన్యాహు యాజ్ అ లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ అండ్ ద కోయలేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఇనిషియేటెడ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఇట్ విల్ నాట్ బీ ఈజీ ఫర్ హిమ్ టు ప్రూవ్ ఏ మెజారిటీ ఇన్ పార్లమెంట్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ నెతన్యాహు ఉన్నాడో ఒక పెద్ద పార్టీకి లీడరు, దాంతోపాటు ఆయన కోయలేషన్ కూడా పెద్దదే వచ్చిందనమాట. ఆయనే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. కానీ అంత ఈజీ ఏం కాదు, ఆయన పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకోవడం అనేది అంత ఈజీ కాదు. మిస్టర్ గ్యాట్జ్ హ్యాజ్ రోల్డ్ అవుట్ ఏ యూనిటీ గవర్నమెంట్ అండర్ మిస్టర్ నెతన్యాహుస్ లీడర్షిప్. అంటే ఇప్పుడు ఈ అపోజిషన్ లీడర్ అయినటువంటి గ్యాట్జ్ అనే అతను ఆల్రెడీ ఈ యొక్క యూనిటీ గవర్నమెంట్ అంటే నెతన్యాహు పరిపాలిస్తున్న యూనిటీ గవర్నమెంట్ని ఆల్రెడీ ఆయన చీలికలు తీసుకొచ్చాడు అనమాట. Mr. Lieberman too has dismissed joining the Liquid coalition, not wanting to share power with the bloc's Jewish religious parties. తర్వాత ఈ లేబర్మ్యాన్ అనే అతను కూడా బయటకు వచ్చేసాడు ఆ పార్టీలోంచి. ఎందుకని ఈ యొక్క ఏదైతే జూయిష్ రిలీజియన్ సంబంధించిన ఈ కూటమిలో అతను కలిసి పనిచేయడం అనేది, అతను పవర్ షేర్ చేసుకోవడం అనేది ఇష్టం లేదనమాట. ద జాయింట్ లిస్ట్ ద కోయలేషన్ ఆఫ్ ద అరబ్ పార్టీస్ హ్యాస్ వన్ 15 seats, బట్ ఇజ్రాయిల్స్ మెయిన్ స్ట్రీమ్ జియోనిస్ట్ పార్టీస్ విల్ నాట్ హ్యావ్ ఎనీ టై అప్ విత్ దెమ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా చూసుకుంటే ఈ యొక్క అరబ్ కోయలేషన్ పార్టీస్ అనేవి 15 సీట్లను కైవసం చేసుకుంటే, ఈ ఇజ్రాయెల్ మెయిన్ స్ట్రీమ్ అయినటువంటి జియోనిస్ట్ పార్టీ మాత్రం ఎవరితో కూడా ఎటువంటి టైప్ పెట్టుకోలేదన్నమాట. డిస్పైట్ దీస్ ఆర్ ఛాలెంజెస్ దేర్ ఆర్ 2 factors ఫేవరింగ్ మిస్టర్ నెతన్యాహు. అంటే ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా 2 అంశాలు మాత్రం అతనికి ఒక మంచి అవకాశం అనమాట, ఒక ఫేవరింగ్గా ఉన్నాయన్నమాట. వన్ అన్లైక్ ద సెప్టెంబర్ ఎలక్షన్స్ ఇన్ విచ్ మిస్టర్ గ్యాంట్స్ పార్టీ గాట్ more seat. This time only Mr. Netanyahu is in the race to ఫామ్ ద గవర్నమెంట్. అంటే లాస్ట్ టైం ఎలక్షన్లో, సెప్టెంబర్ ఎలక్షన్లో చూసుకుంటే ఈ గ్యాండ్జ్ అనే వ్యక్తి, అపోజిషన్ లీడర్ వ్యక్తికి అతనికి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనమాట. కానీ ఈసారి మాత్రం ఓన్లీ నెతన్యాహు మాత్రమే ఈ గవర్నమెంట్ ఫామ్ చేసే రేస్లో ముందున్నాడు అనమాట. ఇట్ ఈజ్ ఎయిదర్ ఏ లిక్విడ్ గవర్నమెంట్ ఆర్ ఏ ఫోర్త్ పోల్. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ యొక్క లిక్విడ్ అంటే నెతన్యాహు యొక్క అధికారంలో ఉన్న లిక్విడ్ గవర్నమెంట్ అన్న ఫామ్ చేయొచ్చు, లేదా మళ్ళీ 4వ ఎలక్షన్లో పోవచ్చు అనమాట. సెకండ్, ఆఫ్టర్ 3 back-to-back ఎలక్షన్స్ సమ్ రైవల్ లా మేకర్స్ కుడ్ యాక్చువల్లీ బ్యాక్ మిస్టర్ నెతన్యాహుస్ క్లైమ్ టు అవాయిడ్ అనదర్ రౌండ్ ఆఫ్ పోలింగ్. తర్వాత ఇప్పుడు రెండో అంశం ఏంటంటే, ఎవరైతే కొంతమంది ఈ లా మేకర్స్ ఎవరైతే ఉన్నారంటే ఆ రాజకీయ నాయకులు, లేకపోతే ఆ యొక్క ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఏమైతే ఉన్నారో అతను వాళ్ళందరూ కూడా నెతన్యాహును సపోర్ట్ చేస్తున్నారనమాట. ఆ ఎలక్షన్లో సపోర్ట్ చేసి నెక్స్ట్ రౌండ్ ఎలక్షన్లో పోనీయకుండా చేయాలి అనే యొక్క నెతన్యాహు యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. లిక్విడ్ లీడర్స్ హ్యావ్ ఆల్రెడీ సిగ్నల్డ్ దట్ దేర్ కోయలేషన్ వుడ్ ప్రూవ్ ఏ మెజారిటీ ఇన్ ద నెసెంట్ విత్ డిసెంటర్స్ ఓటర్స్. అంటే ఇప్పుడు ఈ లిక్విడ్ పార్టీ ఆల్రెడీ చెప్పేసింది, ఏమని చెప్పింది, మేము ఖచ్చితంగా మా యొక్క బలాన్ని నెసెంట్లో మేము అదంటే నిరూపించుకుంటాం, అంటే డిసెంటర్ ఓటర్స్ మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ చేత కూడా మేము ఓటేయించుకొని మేము నిరూపించుకుంటామని వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట ఈ లిక్విడ్ పార్టీ వాళ్ళు. వైల్ మిస్టర్ నెతన్యాహు రిమైన్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ ప్రొవైడింగ్ ఇజ్రాయెల్ ఏ స్టేబుల్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఎవరంటే నెతన్యాహు మాత్రమే వాళ్ళ యొక్క ఒక స్థిరమైన గవర్నమెంట్ని ఏర్పరిచే అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి మెజారిటీ ఎక్కువ ఉందన్నమాట. హిజ్ రిటర్న్ టు పవర్ విత్ ఏ మెజారిటీ కుడ్ స్పెల్ మోర్ ట్రబుల్ ఫర్ ద పాలస్తీన్స్. అంటే ఇప్పుడు అతను ఎప్పుడైతే ఈ మెజారిటీలోకి వచ్చి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరికి ఇబ్బంది ఎక్కువ, ఎవరికి సమస్యలు ఏర్పడతాయి అంటే పాలస్తీనా వాళ్ళకి సమస్యలు ఏర్పడతాయి అనమాట. ద పీస్ ప్రాసెస్ హ్యావ్ బీన్ స్టాల్డ్ ఫర్ ఇయర్స్. అంటే ఇప్పుడు ఈ శాంతి సంబంధమైనటువంటి ఈ యొక్క విధానం అనేది చాలా కాలం నుంచి ఇది స్టాల్డ్ అనమాట, ఆగిపోయింది, స్తబ్దంగా ఉంది. అంటే శాంతి అంటే అహింస ఎక్కువ ఉందన్నమాట. ద పాలస్తీనియన్స్ హ్యావ్ రిజెక్టెడ్ ద యుఎస్ పీస్ ప్లాన్ విచ్ దే సే ఫేవర్స్ ద ఇజ్రాయిల్ పొజిషన్. అంటే ఇప్పుడు ఈ పాలస్తీనాలో కూడా యుఎస్ పీస్ ప్లాన్ అంటే యుఎస్ శాంతి సంబంధించిన ఏదైతే ప్రణాళిక ఉందో దాన్ని వ్యతిరేకించారు. ఎందుకని ఈ ప్లాన్ మొత్తం కూడా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసే విధంగా ఉంది, వాళ్ళకు అనుకూలంగా ఉందని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించారు అనమాట. డ్యూరింగ్ ద క్యాంపెయిన్ మిస్టర్ నెతన్యాహు హ్యాడ్ ప్లెడ్జ్ టు ఎనెక్స్ జూయిష్ సెటిల్మెంట్స్ ఆన్ ద పాలస్తీనన్ వెస్ట్ బ్యాంక్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క నెతన్యాహు తన యొక్క ఎలక్షన్ ప్రచారంలో ఏం చెప్పాడంటే, ఈ ఎనెక్షన్స్ అంటే ఈ జూయిష్ సెటిల్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పాలస్తీన్లో వెస్ట్ బ్యాంక్లో ఉన్న అన్నింటినీ నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఆక్రమిస్తానని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేశాడంట. ఇఫ్ హిజ్ కోయలేషన్ రిటర్న్ టు పవర్ విత్ ఏ క్లియర్ మెజారిటీ హీ ఈజ్ లైక్లీ టు
ప్రెస్ ఎహెడ్ విత్ ద ఎనెక్సేషన్. అంటే ఇప్పుడు మళ్ళీ ఈయన యొక్క కోయిలేషన్ అంటే ఈయన యొక్క సంకీర్ణ ప్రభుత్వం అనేది మళ్ళీ మెజారిటీలోకి వచ్చి క్లియర్ మెజారిటీలోకి వచ్చి అధికారంలోకి వస్తే కనుక మళ్ళీ వీళ్ళు దేనికి వెళ్తారు అంటే ఏదైతే ఆ యొక్క ఆక్రమణలోకి వెళ్ళిపోతారు అనమాట. డీపెనింగ్ ద క్రైసిస్. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న ఆ యొక్క ఏదైతే క్రైసిస్ ఉన్నాయో ఆ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ దాంట్లో ఇంకా డీప్గా వెళ్ళిపోతుంది, ఇంకా గొడవలు ఎక్కువైపోతాయి అనమాట. If he failed to win the vote of confidence, Israel will go to another elections, and during the campaign, Mr. Netanyahu and his allies will step up their right-wing agenda and attack on the Palestinians. అంటే ఇప్పుడు ఒకవేళ ఇజ్రాయెల్లో ఆ యొక్క నేతన్యాహు తన యొక్క ఓటును అంటే ఆ యొక్క ఏదైతే పార్లమెంట్లో తన యొక్క బలాన్ని నిరూపించుకోలేక ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ నేతన్యాహు ఎలక్షన్లో పోవాలి. ఎలక్షన్లో పోయినప్పుడు మళ్ళీ నేతన్యాహు కానీ అతని యొక్క సంకీర్ణ ప్రభుత్వాలు అతని యొక్క మిత్రపరమైన పార్టీలు మళ్ళీ ఏ ఎజెండాతో వెళ్తాయంటే పాలస్తీనా మీద అటాక్ చేసే అంశంతోనే మళ్ళీ వాళ్ళ ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది. లైక్ దే డిడ్ డ్యూరింగ్ ద లాస్ట్ 2 క్యాంపెయిన్స్. అంటే వీళ్ళు గత 2 ఎలక్షన్ల క్యాంపెయిన్లో కూడా వీళ్ళు ఇలానే ప్రవర్తించారనమాట. ఇప్పుడు మళ్ళీ అలానే చేస్తారు. ఎయిదర్ వే ట్రబుల్డ్ టైమ్స్ లై అహెడ్ ద రీజియన్. అంటే ఇప్పుడు ఈ 2 అంశాల్లో ఏ అంశం చూసుకున్నా అంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినా ఇజ్రాయెల్తో గొడవ వస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నట్టు వాళ్ళు ప్రసంగాలు ఇచ్చి మళ్ళీ అధికారం కోసం ప్రయత్నిస్తారు. సో ఏ మార్గమైనా సరే వాళ్ళకి ఇబ్బందికరమైన రాబోయే కాలంలో ఒక సమస్యాపూరితమైన అంశాలే అని చెప్తున్నారు అనమాట. ఇవండి ఈరోజు 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.